చేసుకుందాం అనుకుంటున్నాము. బిర్యానీ చేస్తున్నాము. దానికి కావాల్సినవి చెప్తాను వినండి. ముందు పెరుగు చట్నీకి తయారు చేసుకుంటున్నాం. పెరుగు చట్నీలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు పెరుగులో వేసి కొద్దిగా సాల్ట్ వేసి పక్కన పెట్టేయాలి. అది నానుతూ ఉంటుంది. ఈలాగా మనం కొత్తిమీర కట్ చేసుకుని దానికి కావాల్సినవన్నీ మనకి ఏవి తింటే అవి వేసుకోవచ్చు. అవి ఎందుకు తెచ్చా మమ్మీ? గుమ్మడికాయ ఎందుకు? గుమ్మడికాయ పులుసు వండుకుంటారు, కూర వండుకుంటారు. ఈ రోజు గుమ్మడికాయ పులుసు చేస్తావా? పలావ్ చేస్తానన్నా. సాయంకాలం గుమ్మడికాయ పులుసు. ఇప్పుడు పచ్చిమిరకాయలు ఎందుకు కోస్తున్నావు? ఇది బిర్యానీలోకి, పెరుగు పచ్చళ్ళలోకి కోస్తున్నాను. ఇప్పుడు పలావ్ చేస్తున్నావు నువ్వు? పలావ్ తీసుకుంటున్నాం. మా అమ్మాయి, అల్లుడు, పిల్లలు అందరూ వచ్చారు, అందుకని బిర్యానీ చేసుకుంటున్నాం. ఇదేంటి మమ్మీ ప్యాకెట్ పెట్టావు? ఈ ప్యాకెట్ ఏంటి? నువ్వు పలావ్ చేస్తానన్నావు. అన్నీ కలిపేసింది రైస్. ఇంకా అన్నీ మనం విడివిడిగా చేసుకోక్కర్లేదు. అన్నీ కలిపిన రైస్ మేము పలావ్ రైస్ తెచ్చుకున్నాం. ఇది నూనె వేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది వేగాక 1-1.5 నీళ్ళు వేసి చేసేయటమే. ఇన్స్టెంట్ పలావ్ బియ్యమా? పలావ్ చాలా బాగుంటుందంట. చేస్తున్నాం. ఈ రోజు ఇన్స్టెంట్ పలావ్ తయారు చేస్తున్నాం. ఈ రోజు ఇన్స్టెంట్ పలావ్ తయారు చేస్తున్నాం. సరే అయితే తయారు చేసే ఎలా ఉంటుందో వ్యూవర్స్ అందరికి చూపించేద్దాం. దీంట్లో కూరగాయలు ఏమి వేయక్కర్లేదా? కావాలంటే వేసుకోవచ్చు, ఆల్రెడీ దాంట్లోనే ఉంటాయి. ఇదిగో నేనైతే క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ ఒకటేనా? క్యారెట్, బంగాళదుంప, మిల్ మేకరు వేస్తున్నాను. వాళ్ళు ఇచ్చినవి కాకుండా నువ్వు ఎక్స్ట్రా కలుపుతున్నావు. ఎక్స్ట్రా వేస్తున్నాను. ఇంకా కావాలంటే మనం వేసుకోవచ్చు, బీన్స్ అవి వేసుకోవచ్చు. ఇంత మటుకు నేను వేస్తున్నాను. సాయంత్రం వెళ్తే గోన్ సంచులు పుచ్చుకో, అది వచ్చి కూరగాయలు కొట్టమ్మడా, కూరలు ఉల్లిపాయలు అన్ని పారేసి పొచ్చడని ఉంటాయి, ఏరుకోవచ్చు. డబ్బులు పెట్టక్కలేదు ఇప్పుడు. మళ్ళీ అంటదే చెప్పోడు పుచ్చుకుని కొంపకి వెళ్తే ఫ్రీగా పోతారు. వండింది కూడా వేస్తారు. ఇప్పుడు అది పంచి పెడతారంటే అందరికి తల ముక్క వేస్తే పులుసు అయ్యి వండుకుంటారు. డాడీ మమ్మీ ఈరోజు ఇన్స్టెంట్ పలావ్ చేస్తుంది. నువ్వు చేయడం తినకపోవడం, మళ్ళీ ప్రొఫెషనల్ చెఫ్వి నువ్వు. ఏం చేస్తున్నావు మమ్మీ? బిర్యానీ చేసేస్తున్నావా? గిన్నె పెట్టు. ఉడకాలి, తినాలి. నువ్వెంతలో చేసేస్తావు? 5 నిమిషాల్లో చేసేస్తావు. నేను చేసినా ఉడకాలి కదా, ఉడికేటప్పుడు టైం పడుతుంది కదా. నెయ్యి వేస్తే టేస్ట్ అల్లం ఇది కొత్తిమీర కడగాలి, కావాల్సినంత కడుక్కుంటే అయ్యంటే క్యారెట్లా? క్యారెట్ క్యారెట్ అది కొద్దిగా వేగాక
అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరు పెట్టేసావేంటి ముందే? అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నిట్లో వేసుకోవచ్చని నూరు పెట్టేసి. కొద్దిగా వేసుకొని సన్నమంటే మేము లేకపోతే నీకు ఈ పాటి పని అయిపోతుంది. బాక్స్ పంపించాలి కదా. 11:30 అన్నం కూర అన్నీ అయిపోవాలి. ఇది వేగాక టమాటా వాసన వచ్చేటప్పుడు వాటర్ వేయాలి. వెళ్ళా అమ్మమ్మ ఇన్స్టెంట్ బిర్యానీ చేస్తుంది, వచ్చి నేర్చుకోవచ్చుగా. మంచి వాసన వస్తుంది. నీళ్ళు పోసేస్తున్నావా? ఒక గ్లాస్ బియ్యానికి ఎన్ని నీళ్ళు పోతున్నావు? నేను పొడి పొడిలాడాలనా? రెండు ప్యాకెట్లు చేసేద్దాం. అందరూ ఉన్నాం కదా, 2 ప్యాకెట్లు వేసి. ఇది 2 అవుతుందా? 2 గ్లాసులు ఇది 2 అవుతుంది అనుకుంటున్నా. ఇంకో 3 పోసేస్తాను. ముందు కొలిసి లేకపోతే ఒకసారి కొలువు, ఒకసారి ఏ గ్లాస్. దీంట్లో ఏమేసావు మమ్మీ? మళ్ళీ అదే మిల్మేకరు, పైన ఆకులు ఏంటి? పలావాకు. 2 డబ్బాలు అవుతాయి అంతే. ఒక్కొక్క ప్యాకెట్ 2 డబ్బాలు. ఇప్పుడు 4 పోసా దాంట్లో, ఇంకా 2 పోసేనా? పోసా సరిపోతే ఎక్కువ పడుతుందా? ఇగో చూడు అంతే. 6 గ్లాసులు పోసా. సాల్ట్ వేసి వేసా. కొత్తిమీర అయ్యాక చేద్దాం. లాస్ట్లో వేసుకుంటే కలిపే కలిపిన మళ్ళీ నానితే పెరుగులోకి. కరెక్ట్ అవ్వలేదు మామూలు. నేను తీసాను అమౌంట్ వెళ్ళినప్పుడు, అప్పుడు చూసే 3700 బ్యాలెన్స్. ఎన్ని గిన్నెలు అయినాయా? ఇది మంచిదిగా తీసేస్తాను. ఉప్పు వేస్తావా? ఫ్లాషులు చట్నీ రెడీ. చూసా, చెప్పానా నేను నిమిషంలో చేసేస్తావు నువ్వు అని. ఓ కంగారు పడిపోతావు. ఇది అవ్వాలి కదా, పెళ్లి చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా బిర్యానీ అవ్వాలి కదా. బిర్యానీ అవ్వాలి, అందరికీ ప్లేట్లో పెట్టాలి, అందరికీ తినాలి. నువ్వు తలుచుకుంటే నిమిషంలో చేసేస్తావులే. నేను మూత పెట్టినా కొద్దిగా పెరిగేస్తాను. ఇది కొత్తిమీర
పెసరకాయ అయిపోయిందా? కాదు. ఇంకా పడుతుందా? ఇది కలర్ రావడానికి కొద్దిగా పసుపు. ఫైనల్గా బిర్యానీలోకి బియ్యం వేసేసావు. ఇదే ఈజీగా ఉందిగా మామూలు బిర్యానీ కంటే. అయ్యి వేసాము ఇవి వేసాము కంటే శుభ్రంగా ఎసరు పెట్టుకుని రోజు వేసేసుకోవచ్చు. ప్రతి వారం ఇట్లా చేస్తే అయిపోద్ది. అది పిండి ఎక్కువ పెట్టు. పోరు పూర్ణం ఎక్కువ సరవడంగా అమ్మతో చేసిన మొదటి వ్లాగ్ ఇది. మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.